సూపర్ ఉంటుందా? సూపర్ హిట్ సినిమా. ఎలా హృతిక్ రోషన్ గారు డామినేట్ చేసినట్టు డామినేట్ చేసింది అన్నయ్య, డామినేట్ చేసింది ఆల్రెడీ. ఇండియాలో హృతిక్ రోషన్ డామినేట్ చేసింది ఒక ఎన్టీఆర్ మాత్రమే, ఏ హీరో వల్ల సాధ్యం కాదు. అది ఎలా అనిపించింది అంటే ఇద్దరు కాంబినేషన్ కానీ డాన్స్ కానీ యంగ్ టైగర్లు పక్కన పెట్టుకుని డాన్స్ చేయిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందనే సినిమా. రెండు టైగర్లు మన రోడ్డు మీద రెండు టైగర్లు వాచ్ చేసుకుంటే ఎలా చూసో అలా చూసాను ఈ సినిమా. నేను ఆకాశంలో ఉంటాయి, ఆ ఎన్టీఆర్ కోవిడ్లో రికార్డులు ఉంటాయి. కానీ షో అవ్వక ముందే ఫ్లాప్ అని టాక్ పెడుతున్నారు కదా. చాలా మంది అలాగే మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ అని తొక్కేయడానికి చూస్తున్నారు. ఆయన ఎంత తొక్కితే అంత పైకి వేస్తాడు. అది ఎలా ఉంది వార్ 2? నేను వార్ 2 సినిమా చూసిన. వార్ 2 సినిమా వేరే లెవెల్ ఉంది. ఎన్టీఆర్ అన్నా ఉంటే వార్ 1 సైడ్ గురు వేరే లెవెల్ యాక్టింగ్. అసలు హృతిక్ రోషన్ అసలు చూస్తుంటే గూస్ బంప్స్, అసలు నరాలు ఎంటికలు తేలిపోయినాయి. అసలు ఏం ఫైట్లు, ఏం సీన్లు. అబ్బా వార్ 2 అయితే చెప్తున్నా 1,00,000 కోట్లు, 3 లక్షల కోట్లు. ఎన్ని మామూలు లేదు, హౌస్ ఫుల్. మొత్తం టికెట్లు ఫుల్, 3 రోజుల నుంచి ఫుల్. నేను మన కూలీ సినిమాకి వెళ్దాం అనుకున్నా. కూలీ సినిమా హౌస్ ఫుల్ అయిపోయింది. అందులో మన ఉపేంద్ర, అమీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇప్పుడే ఫస్ట్ రివ్యూ వస్తుంది. ఇంకొక రోజు ఒక రోజు తర్వాత థియేటర్లు బద్దలైపోతాయి. వార్ 2 థియేటర్లు బద్దలైపోతాయి. కూలీకి థియేటర్లు నెగిటివ్ రోల్ సినిమా చూసిన తర్వాత మీకు నెగిటివ్ రోల్ పాజిటివ్ రోల్ అర్థమవుతుంది. సినిమాలో ఎన్టీఆర్ అంటేనే పాజిటివ్, ఎన్టీఆర్ అంటే తోపు, తమ్ముంటే యాక్టింగ్ ఉంటుంది. కానీ మన అన్న ఈ సినిమాకు కలెక్షన్ 2,000 కోట్లు 3,000 కోట్లు కాదు అమ్మ తోడు, దాన్ని మించిపోతుంది అయ్యా. ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ లెవెల్. ఇగో హిందీ సినిమా హీరోలు తెలుగు హీరో వాళ్ళు ఎంచుకోవడానికి కారణం ఎవరంటే మూవీ రామ్ చరణ్, అదేవిధంగా మన ఎన్టీఆర్ గారు. కానీ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మన నీకు మించి ఫైట్ చేస్తున్నాడు. ఆ డాన్స్ చేస్తున్నామ్మా. మూవీ స్టోరీ చెప్పలేము మనం. స్పై ఇంజన్స్ అని, అది డిఫరెంట్ స్టోరీ. స్పై మన వరల్డ్ లెవెల్ స్టోరీ. ఈ స్టోరీ సామాన్యులకు, ఆయన మినిమం డిగ్రీ అంటారు కదా, మినిమం డిగ్రీ వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఈ స్టోరీ. ఇక మనం గుద్దుకోవడానికి చంపుకోవడానికి అయితే వెళ్ళిపోవచ్చు. మన వార్ 1 చూడాలి, ఈ సినిమా చూడాలంటే వార్ 1 చూస్తే వార్ 2 అర్థమవుతుంది. సినిమా మన పాటలు మాత్రం తెలుగు ఆడేసి ఆకట్ట అంటే బాగుండదు, అంతగా నచ్చలే. హిందీ డబ్బింగ్ చేసినట్టే ఉంటుంది.